పుష్ప అభిమానులకు నిరాశ అండి. ఎందుకురా ఈ మాట అంటానంటే, మంచి జోష్లో ఉన్న టైంలో పుష్ప వరల్డ్ వైడ్గా అనేక సంచలనాలను సృష్టిస్తున్న ఈ టైంలో పుష్ప అభిమానులకు నిరాశ అని ఎందుకన్నానంటే, ఏదైతే పుష్ప టీం ఉందో చిరంజీవి గారిని కలవడం జరిగింది. చిరంజీవి గారిని కలిసిన తర్వాత రకరకాల వార్తలు అయితే కనుక బయట వినిపిస్తున్నాయి. చిరంజీవి గారిని కలిసిన ఆ టీంలో ఇంతకీ అసలు పుష్పరాజు లేడే ఎందుకని అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఒకవేళ కలిశారు, పుష్ప టీం వెళ్ళి కలిసిన తర్వాత చిరంజీవి గారికి ఉన్న అలవాటు ఏంటంటే వాళ్ళని అభినందిస్తానంటాడు యాక్చువల్గా. కాబట్టి పుష్ప గురించి ఎలాంటి ట్వీట్ చేయకపోవడం, మరి ముఖ్యంగా పుష్పరాజు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం, అభినందించడమో లేకపోతే మెచ్చుకోవడమో ట్వీట్ చేయడమో ఎందుకని చేయలేదు అని చాలామంది ఏదైతే పుష్ప అభిమానులు ఉన్నారో, బన్నీ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, ఎందుకంటే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అభినందనలు తెలియకపోయినా ఏం చేసినా జరగకపోయినా చిరంజీవి గారిని కలిసినందుకు గాను పుష్ప అభిమానులు కొంతమంది చాలా సంతోషంగా ఉన్నా సరే కొంతమందిలో నిరాశ ఇదైతే మిగిలిపోయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మెగా కుటుంబంలో నాగబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకా మెగా కుటుంబం అంటేనే హీరోలు ఏంటి మొత్తం అందరూ కలిపి నుంచి 50 మంది దాకా ఉంటారు. మొత్తం మెగా కుటుంబం అంతా కలిపి ఎవరి నోటంటా కూడా పుష్పకి అభినందనలు తెలపలేదు ఎందుకని అని చాలామంది మాట్లాడతారు. ఒక్క సాయి ధరమ్ తేజ్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరో కూడా వాళ్ళ ట్విట్టర్లో కానీ వాళ్ళు ట్వీట్లు చేయడం కానీ చాలా చిన్న వాటి కూడా ట్వీట్ చేస్తుంటారు కదా. అలాంటప్పుడు పుష్ప ఎంత అంటే అసలు వరల్డ్ వైడ్గా ఇంత దారుణంగా ఉన్నటువంటి పుష్పకి అసలు ఒక ట్వీట్ కానీ ఒక ఇది కానీ ఎందుకని చేయలేదు అంటే, మన వాళ్ళు చాలా చిన్న విషయాలు కూడా ట్వీట్లు చేస్తూ ఉంటారు మెగా కాంపౌండ్లో, మెగా ఫ్యామిలీలో. అలాంటిది పుష్పరాజు గురించి కనీసం అభినందించటమో లేకపోతే బాగుందనో బాగోలేదనో ఎలాంటి స్పందన తెలియజేయకపోవడంతో అందరూ దీని గురించి అయితే మాట్లాడుకుంటారండి. మన ఇంట్లో వాడు ఏంటి వరల్డ్ వైడ్గా రికార్డులు సృష్టిస్తున్నాడంటే మనం ఎంత డప్పు కొట్టుకుంటామండి. అదే మన ఇంట్లో వాడు అయితేనే అసలు ఊరాగుతుందా, నోరాగుతుందా, ఏమవుతుంది అసలు. అలాంటప్పుడు కనీసం ఒక మాట, ఒక ట్వీట్ కూడా మెగా కుటుంబం నుంచి రాకపోవడం నన్ను అడిగితే కనుక నిరాశ పుష్పాభిమానులకి. ఈ విషయంలో మాత్రం ఏది ఎలా ఉన్నా సరే అంటే మాటలు కాదండి, ఏంటంటే ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన తెలుగు సినిమా 80 దేశాల్లో 1-2 కాదు 80 దేశాల్లో 12,500 స్క్రీన్ల మీద అడ్వాన్స్ బుకింగ్లోనే ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసి 100 కోట్లు సాధించినటువంటి పుష్పని ఏంటి ఆల్రెడీ 1 డేలోనే 1000 కోట్ల దాకా రీచ్ అయ్యి 2,000 కోట్ల రూపాయల దాకా సాధించవచ్చు అని అభిమానులు చెప్తున్న ఈ మాటలు వింటుంటే ఏమీ తెలియని అసలు సినిమా నాలెడ్జ్ లేని నాలాంటి వాడే ఏదేమైనా సినిమాలను పక్కన పెట్టినా సరే ఒక రకంగా వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళ కష్టాన్ని మెచ్చుకోవాలి రబ్బా అని అనిపిస్తుంది కదా. మరి అలాంటప్పుడు అదే కుటుంబానికి సంబంధించిన వాళ్ళలో ఏ ఒక్కరు కూడా పుష్పరాజుని అభినందించకపోవడం ఏంటి, అసలు ఆ దిశగా ట్వీట్లు చేయకపోవడం ఏంటి, వాళ్ళ నుంచి ఎంకరేజ్మెంట్ లేకపోవడం ఏంటి అంటే పుష్పరాజ్ ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నారో ఈయన్ని కొంచెం దూరం పెట్టారని ఇందుకు ఇదేనా సాక్ష్యాలు, ఇవేనంటారా అని అయితే కనుక చాలామంది మాట్లాడుకున్నారు. 1-2 కాదు. కాబట్టి ఇంతమంది మెగా కుటుంబంలో ఇంతమంది ఉండి నేషనల్ అవార్డు గ్రహీత, నిజంగానే నేషనల్ అవార్డు గ్రహీత లాగానే యాక్టింగ్ చేశాడని చాలామంది చెప్తున్నారు. ఏదేమైతేనండి అదంతా పక్కన పెడితే కనుక ఒక వైసీపీ ఎమ్మెల్యేని సపోర్ట్ చేసినందుకు ఎంతగా దూరం పెట్టాలా. పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రతిదానికి ట్వీట్లు చేస్తూ ఉంటారు, ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు కదా. అలాంటిది అల్లు అర్జున్ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం పట్ల చాలా బాధలో అయితే ఉన్నారు మిగిలిన అభిమానులందరూ కూడా. కాబట్టి ఏదేమైనా ఇలాంటప్పుడు మిగిలిన భేషజాలన్నీ పక్కన పెట్టి ఒక కుటుంబ సభ్యుడిగా తనని ఆదరించాలి, హక్కుని చేర్చుకోవాలి, ఖచ్చితంగా మెచ్చుకోవాలి అని 10 మంది మాట్లాడుతున్నారు. మరి 10 మంది నోళ్లలోంచి ఆ మాటలు రాకముందే మెగా కాంపౌండ్ నుంచి కొన్ని మాటలు అయితే వస్తాయేమని చాలామంది వెయిట్ చేస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో, ఈ చర్చ, ఈ రచ్చ ఎలా వెళ్ళబోతుంది ఏంటనేది. ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. నేను మాట్లాడిన మాటల్లో వాస్తవాలా కాదా ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి. నాకు మోటివేషన్గా ఉంటుంది, లైక్ చేయండి. కొత్తగా చూస్తుండే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.